నియోజకవర్గం ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యంత పెద్ద రిజర్వాయర్ అయినటువంటి పాలేరు నియోజకవర్గం. ఈ ఖమ్మం జిల్లాలో ఎంతో మంది రైతులకు అన్నం పెట్టినటువంటి పాలేరు రిజర్వాయర్ మీ యొక్క గడ్డ మీద ఉంది. మీరు నిజంగా ఏ విధంగానైతే నీళ్ళు ఇచ్చి అందరికీ అన్నం పెట్టారో ఈరోజు ఈ మొట్టమొదటిసారిగా ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి సమావేశం ఈ పాలేరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఈ నియోజకవర్గంలో స్టార్ట్ అయినటువంటి బహిరంగ సభ అది మునుముందు అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ప్రారంభమై ఒకే ఒక్క బహిరంగ సభ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ విని ఎరుగని రీతిలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం హెడ్ క్వార్టర్లో జరగబోతా ఉంది. ఆ కార్యక్రమానికి అంకురార్పణ మే నుండే తొలిసారిగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో మనం ఒక్కడే కోరుకుంటా ఉన్నాం, గొర్రెలు బర్రెలు ఇవి కాదు మనకు కావాల్సింది, వీటితో పాటుగా విద్య కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా విద్యావంతులైతే సమాజం మనకెళ్ళి చూస్తూ ఉంటుంది. సమాజంలో మనకు గుర్తింపు జరిగినటువంటి యువకులుగా ప్రజలుగా నాయకులుగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మనం అందరం కూడా ఇప్పుడున్నటువంటి అగ్ర కులాలను లేకపోతే వ్యక్తులను తిట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకుందాం. ఆ జాతి ఏ విధంగా ఎదిగింది, వాళ్ళ యొక్క పరిణామక్రమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, అవన్నీ కూడా క్లీన్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకుడు కావాలంటే ఒక రాత్రిలోనే డబ్బులుంటేనో రాజకీయ నాయకుడు కాలేడు. ఎందుకైతారు? ఒక నియోజకవర్గంలో లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలంటే అనేక దారులు ఉంటాయి. మనం అందరం కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కావాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మనకి ఎక్కువ ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి? ఒకటి పోలీసు, రెండోది రెవెన్యూ. అవునా కాదా? ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మనోడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సిఐ మనోడు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డిఎస్పీ మనోడు కావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలు ఉంటాయి. ఒక ఎంఆర్ఓ మనోడు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా విద్య ద్వారా మనోళ్ళు ఎవరన్నా ఆ మండలంలోనో ఆ నియోజకవర్గంలోనో ఒక ఎస్ఐగానో సిఐగానో లేకపోతే ఒక ఎంఆర్ఓనో ఉంటే వాళ్ళ ద్వారా మనం ఏదైనా కార్యక్రమం చేస్తే అన్న ఇగో ఒక చిన్న పని ఉందే, మా ఊరోడు వస్తుండు లేకపోతే మా మనిషి వస్తుండు, ఓ చిన్న పని చేసి పెట్టంటే చేసేటువంటి మెకానిజం మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ మనకు ఉన్నాయా? లేవు. ఖచ్చితంగా మీరు చదివించాల్సినటువంటి అవసరం ఉంది. చదువుకుంటే ఏదంటారు కదా, మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు కర్నూలు జిల్లాలో ఒక బ్యాంక్ మేనేజర్ ఒక యాదవ్ ఉండేవాడు. మీ అందరికి ఎందుకు చెబుతున్నంటే మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. కర్నూలు జిల్లాలో ఒక బ్యాంకుకి ఒక బ్యాంక్ మేనేజర్గా మన యాదవ్ ఉంటే బ్యాంకులో ఒక అప్పర్ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి, నేను కులం పేరు కూడా ప్రస్తావించదలుచుకోవాలా, మీకు అర్థమైంది నేను చెప్పేటువంటి క్రమంలోనే. ఆ బ్యాంక్ మేనేజరు ఆ సదరు ఉన్నటువంటి ఎవరైతే లీడర్ ఉన్నారో లేకపోతే ఆ రైతు ఉన్నాడు, పెద్ద మోతుబారు రైతు ఉన్నాడు, మీరు బ్యాంకుకు కట్టాల్సినటువంటి డబ్బులు కట్టండి అని చెప్పేసి అతన్ని మీరు బ్యాంకు ద్వారా ఏదైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నారో దాన్ని మీరు రిటర్న్ చేయమని చెప్పి అతని మీద ఒత్తిడి చేసిరడం జరిగింది. అతడు ఈ బ్యాంక్ మేనేజర్ని ఏం చేసినంటే రాయలసీమ భాషలో తెలుసు కదా, ఎత్తుకొని పోయారు. ఆ తర్వాత మండలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ న్యాయం జరగల. ఆ తర్వాత ఆ కుటుంబం సిఐ దగ్గర పోయింది. ఆ సిఐ కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ న్యాయం జరగల. సరే ఈ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి డిఎస్పీ దగ్గర పోయారు. డిఎస్పీ కూడా అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. డిఎస్పీ దగ్గర న్యాయం జరగట్లేదని ఆ జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సంఘం మొత్తం కూడా తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆ ఎస్పీ కూడా అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అరే ఇక్కడి నుంచి అక్కడ దాకా పోతే ఎస్పీ దాకా కూడా అదే సామాజిక వర్గం అని ఆ లోకల్ ఉన్నటువంటి మేము ఓట్లేసి గెలిపించినాం కదా, ఆ నాయకుడి దగ్గరికి పోదామని ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోతే అతడు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ న్యాయం జరగల. అరే ఈ ఎమ్మెల్యే చేయలేదు, ఎంపీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆ సిఐ చేయలేదు, తర్వాత డిఎస్పీ చేయలేదు, ఎస్పీ కూడా చేయలేదు కాబట్టి ఆ తర్వాత జిల్లా మంత్రి దగ్గర పోయారు. ఆ జిల్లా మంత్రి కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అక్కడ న్యాయం జరగల. అక్కడి నుంచి ఎవరి దగ్గర పోయారు? జిల్లా కలెక్టర్ దగ్గర పోయారు, ఆయన న్యాయం చేయాల. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద పదవి ఏముంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి ఆ మంత్రిని అడిగితే ఆ ముఖ్యమంత్రి కూడా అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అప్పుడున్నటువంటి డీజీపీ దగ్గర పోతే ఆ డీజీపీ కూడా అదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ఎక్కడ న్యాయం జరగల. ఈ రోజు వరకు స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబంలో చనిపోయినటువంటి వ్యక్తి ఆ బ్యాంక్ మేనేజర్ ఆచూకీ కూడా దొరకలేదంటే ఎంతటి దరిద్రమైనటువంటి పరిస్థితులు మనలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైంది కదా మీకు?
పెట్టేటోడు మనోడు ఉంటే, వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే లాస్ట్ వరుసలో కూర్చున్నామని న్యాయం జరిగింది. అవునా కదా? అందుకోసమే మీరందరూ చదువుకోవాలి. చదువుకున్న యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సినటువంటిది. కులం కంటే కువల ఇది అంటారుగా, కులంక ఇది సామెత ఉందే, కులం కంటే కాదు సాటి రాదు గువ్వల చిన్న ఏదో ఒకటి ఉంటుంది కదా సామెత. చదువుకుంటే జ్ఞానం రాదు, చదువుతో పాటు నీ జ్ఞానం అనేది నీ మైండ్లో ఉండాలి. నేను ఒక వ్యక్తి ఈ జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఎందుకు గొప్పది అని చెబుతున్నానంటే 2024 అంటే 1924లో ప్రారంభమైన అఖిల భారత యాదవ మహాసభ ఎక్కడుందా అని ఎవడన్నా అడిగితే చెప్పండి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో అది అఖిల భారత యాదవ మహాసభ మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. నీ కులం ఏడుందిరా అని అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ గల్లీలో పోయినా యాదవులు లేనటువంటి ఊరు లేదు. అవునా కదా? ఈ దేశంలో ఏదైనా గొప్ప చరిత్ర ఎవరికైనా ఉందంటే అది యాదవ్ కులం మాత్రమే ఉందనే విషయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు దిక్సూచిగా ఇలా ఢిల్లీ గల్లీ గోడల మధ్య కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నట్టే అది అఖిలేష్ యాదవ్ అయినా సరే, ములాయం సింగ్ యాదవ్ అయినా సరే, లల్లూ ప్రసాద్ యాదవ్ అయినా సరే, శరద్ యాదవ్ అయినా సరే, ఈ అణగారిన వర్గాల కోసం ఎప్పుడు కూడా బలహీన వర్గాల పక్షాన నుండి కొట్లాడినటువంటి వ్యక్తులు మన జాతి బిడ్డలు. అవునా కదా? ఎప్పుడు కూడా యాదవ్ అనేటోడు ఒకసారి పాడైపోయిందంటే అది ఎవరి కోసం పాడైపోతుంది తెలుసా? తను నమ్మిన వాడి కోసం పాడైపోయిన కులం ఉందంటే అది యాదవ కులం మాత్రమే ఉంది. అవునా కదా? పరుల కోసం పాడైపోయిన కులం ఉందంటే అది యాదవ సంఘం, యాదవ కులం మాత్రమే. ఎందుకంటే ఒక దొరకో, ఒక జమీందారుకో ఒక మాట ఇస్తే మడమ తిప్పినటువంటి జాతి మంది కాబట్టి ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని వదిలిపెట్టే జాతి అది యాదవ జాతి మాత్రమే. ఇప్పటి వరకు మనం ఎదగకపోవడానికి ప్రధాన కారణం. అందరి లెక్క జిమ్ముకు రాజకీయాలు చేయొచ్చు, అది తాత్కాలికం మాత్రమే. ఎప్పుడు కూడా మోసపూరిత రాజకీయాలు చేయొచ్చు, అది కొంతకాలం మాత్రమే. ఈ దేశంలో నమ్మకానికి పెట్టిన పేరు ఏదైనా ఉందంటే ఆ జాతి యాదవ్ జాతి మాత్రమే. ఒక్కసారి యాదవ్ మాటిస్తే ఎనికి తప్పుడు ఎనుదిరగడం అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు రాజశేఖర రెడ్డికైనా, ఆనాడు చంద్రబాబు నాయుడికైనా, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికైనా, అప్పుడున్నటువంటి కేసీఆర్కైనా ఎప్పుడు కూడా యాదవులని ఎప్పుడు కూడా మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ జాతిని ఓట్లు ఇంపార్టెంట్. ఈ జాతి ఒక్కసారి మాటిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఎనుదిరగనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మన నమ్మకం అనే పునాదుల్ని వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మలుచుకుంటా ఉన్నారు. కానీ మనకి మాత్రం ఏం చేయట్లా. ఈ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక యాదవ్ కాలేదంటే ఎంత బాధాకరమైన విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? కమ్యూనిస్టులు మొదలుకొని ఈనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వరకు కూడా ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా అది ఎనీ పార్టీ, నేనున్న పార్టీతో సహా చెబుతున్నా, ఇప్పటి వరకు ఒక్క పార్టీలో ఎమ్మెల్యే ఒక్క యాదవ్ కాలేదంటే ఎంత బాధాకరమైన విషయం. అవునా కదా? ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 20,000 నుంచి 30,000, 40,000 ఉన్నటువంటి మన జాతి బిడ్డలు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే మిగిలిపోతా ఉన్నాం. కానీ ఒక్కడు కూడా ఎమ్మెల్యే స్థాయికి కూడా ఎదగలేకపోతా ఉన్నారు. మన లీడర్షిప్ అనేది ఒకసారి ఎదిగిందనుకో, ఇప్పుడున్న కానీ ఉండదు కదా, కుల సంఘం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉండు. మీకు ఒక విషయం తెలవాలి. ఎందుకంటే ఆనాడు శ్రీహరి యాదవ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆనాటి అధ్యక్షుడు, ఈనాటి మాజీ ఏదో డిసిసిబి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. అవునా కదా? ఆయన కోసం ఇదే పాలేరు నియోజకవర్గ స్థాయిలో నేలకొండపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టిన గుర్తుందా? మీ అందరికీ గుర్తుందా? అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నేలకొండపల్లిలో ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ ఓపెన్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది ఆనాడు శ్రీహరి అన్న గారి యొక్క నాయకత్వంలో. ఆ కార్యక్రమంలో వచ్చినప్పుడు మొసలి కన్నీరు, మాయ మాటలు, ఏదో ఈ జాతి కోసం నేను వెనక నుండే అబ్బాయ నేను వెనక నుండి పనిచేస్తా, నాకేం వద్దు, మీలో ఎవరైనా పర్వాలే, మీరు గారి మీకోసం నేను చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఆనాడు కళ్ళబొల్లి మాటలు చెప్పి అఖిల భారత యాదవ మహాసభలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండి అతని యొక్క జీవితం మొత్తం కూడా ఈ కుల సంఘం కోసం దారబోసినటువంటి వ్యక్తి శ్రీహరి యాదవ్ గారు. అలాంటి వ్యక్తి మరణిస్తే ప్రతి యాదవుడి యొక్క రక్తపు చెమట చుక్కలతో కట్టినటువంటి యాదవ సంఘ బిల్డింగ్, అఖిల భారత యాదవ మహాసభ బిల్డింగ్,
అది ఎవరి కోసం కట్టారన్న ఒక్క మాట చెప్పురు నాకు. ఆ రోజు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కూరాకుల నాగభూషణ యాదవ్ గారు, శ్రీహరి యాదవ్ గారు, అప్పుడున్నటువంటి ఏర్ల ప్రసాద్ గారు, అప్పుడున్నటువంటి ఇంకా ఎంతోమంది పెద్దలు ఈ జిల్లాలో ఉన్నటువంటి కడు పేదరికంలో ఉన్నటువంటి యాదవ బిడ్డలకు ఒక హైదరాబాదులో పోయో లేకపోతే ఖమ్మంలో ఉండి చదువుకునేటువంటి విద్యార్థులకు ఒక వసతి భవనం ఉండాలి. వారు హాస్టళ్లలో వేలు ఫీజులు కట్టుకోలేరు. వాళ్ళు కూలికి పోయే బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలనేప్పుడు శ్రీహరి యాదవ్ గారు అప్పుడున్నటువంటి యాదవ సంఘ ప్రముఖులు అందరు కలిసి ఆ కుల సంఘ భవనం కట్టారు. అవునా కదా? వాస్తవే కదా? ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి నేను కానీ మా సోదరుడు లోకేష్ యాదవ్ కానీ ఈ జిల్లా బిడ్డలుగా ఈ జిల్లాలో ఒక యాదవ సంఘ భవనం ఉండాలి. ఎంతో మంది పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు గ్రామాల నుంచి వచ్చి ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉండి హాస్టల్లో ఉండే డబ్బులు లేక ఆ హాస్టల్ భవనంలో ఉండే విద్యాభ్యాసం చేయాలనే ఉద్దేశంతో ఆ హాస్టల్ భవనానికి వాళ్ళు పూనుకుంటే మేము దగ్గరుండి స్వయంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో జరిగినటువంటి అఖిల భారత యాదవ సభ మీటింగ్లకు మొత్తం కూడా వారిని తీసుకొని పోయి వాళ్ళని ఈ రాష్ట్రానికే పరిచయం చేసినటువంటి వ్యక్తులు మేము. వారికి హైదరాబాద్లో ఏ గల్లీ ఎట్టుటో తెలియదు, ఏ నాయకుడు వీళ్ళ గుర్తుపట్టే మొక్కలు కూడా కావాలి. పెద్ద అందగాడా అంటున్నా కాదు కదా. కానీ నీ సంకల్పం గొప్పది. నువ్వు ఏదైతే అంకురార్పణ చేసినావో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఉండి నువ్వు ఆ కార్యక్రమం నెరవేర్చాలని ప్రతి నాయకుడి దగ్గరికి వీళ్ళని తీసుకొని పోయి పరిచయం చేసి వాళ్ళ దగ్గర నుంచి అఖిల భారత యాదవ మహాసభ బిల్డింగ్కి ఈ జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ బిల్డింగ్ కార్యరూపం దాల్చడానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సహాయం చేయించినటువంటి వ్యక్తులుగా మాకు అందరికీ తెలుసు. అలాంటి భవనాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మంది బిడ్డలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు రోజు కూలికి పోయే వాళ్ళు కూడా ఒక 100 రూపాయలు ఈ కుల సంఘ భవనానికి ఇచ్చారు. అవునా కాదా? ఇచ్చారా లేదా? ఇలా ట్రస్ట్ సభ్యులు ఎవరయ్యా అంటే ఆ చైర్మన్ అంట ఆయన కుటుంబ సభ్యుల మెంబర్లట, ఇంకా కొంతమంది తాబేదారులు ఒక 5-6 కలిసి దానికి చైర్మన్గా ఆ మెంబర్లు ఉండాలి. అది యాదవ సంఘం బిల్డింగ్ కాదట. అవునా కాదా? ఎవడబ్బ సొబ్బురాది నా జాతిలో పెట్టిన ప్రతి బిడ్డ తన రక్త మాంసాలను వదిలిపెట్టి ఆ బిల్డింగ్కి ప్రతి రూపాయి దానం చేశారు. అది నీ ఇంటి బిడ్డ, నీ ఇంటి కోసం కట్టుకున్నటువంటి భవంతి కాదు, అది నీ అద్దాల మీద కాదు, అది ఈ కుల సంఘ భవనం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్న మీకు ఒక్క విషయం చెబుతా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నా. ఆ ఛాందస భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆ రియల్ ఎస్టేట్ మాఫియాతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వ్యక్తికి ఆ కుల సంఘ భవనం దక్కాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా భవనం ఎవరి చేతిలో ఉండాలి అంటే పేదల కోసం, నిజమైనటువంటి యాదవుల కోసం కష్టపడేటువంటి వ్యక్తులకు, అలాంటి వ్యక్తులు దానికి ట్రస్టీ చైర్మన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడన్నా ఇవాళ అధ్యక్షుడు ఇవాళ ఉంటాడు, రేపు పోతారు. కానీ కులం అనేది శాశ్వతం, కుల సంఘం అనేది శాశ్వతం. ఇవాళ మల్లిబాబన దిగిపోయిండు. ఇలా ఎవరున్నారు? చిలకల వెంకటనరసయ్య ఉన్నాడు. రేపు అన్న కూడా దిగిపోవచ్చు. కానీ లీడర్ అనేటువంటి వస్తాడు పోతాడు. కానీ కుల సంఘం అనేది శాశ్వతం. ఆ భవనం కూడా యాదవ సంఘానికి ఉండాలి తప్పనిచ్చి నీలాంటి తాబేదారులకు గుప్పెట్లో ఉండి బర్త్డే పార్టీలకు మీ యొక్క సన్మాన కార్యక్రమాలకు విడిది హౌస్గా ఉండొద్దని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఏమన్నా మా తల్లిదండ్రులు ఏమన్నా కోటీశ్వర్లా? ఏదో నా కొడుకు చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుందో, లేకపోతే నౌకరు వస్తుందో, లేకపోతే పెద్ద స్థాయిలో ఉంటాడని చెప్పేసి నన్ను ఇలా డాక్టరేట్ దాకా చదివించారన్న. నేను చదువుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు ఉండే కావు. అలాంటి వ్యక్తులు ఎంతోమంది తల్లులు ఈ ఖమ్మం జిల్లాలో యాదవులు ఉన్నారు. వారి బిడ్డలు ఆ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. అవునా కదా? అలాంటి దొంగలు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న DCCB చైర్మన్, మీ అందరికి కూడా కొన్ని విషయాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నా ఆవేదన అంతా ఏంటంటే పదవి ఉన్నప్పుడు ఒక రకంగా, పదవి లేనప్పుడు ఒక రకంగా ఉండొద్దన్న. నా పార్టీ వేరే కావచ్చు, నేను ఏ రోజు కూడా పార్టీ వ్యవహారాల్లో ఎప్పుడు ఏ సంఘం మీటింగ్లో కూడా చెప్పను. మీరు ఎప్పుడైనా చూసారా? నా జాతికి ఏదైనా మేలు జరగాలని మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తిని. ఆ రోజు కూడా అఖిల భారత యాదవ మహాసభ నుంచి కూరాకుల నాగభూషణం గారు పోయిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు కూడా అన్న ఈ సంఘంలో ఎంతోమంది ఈ సంఘం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు, ఈ భవనానికి డబ్బులు ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. వారిలో ఎంతోమంది చనిపోయారు. వారికి ఈ రూమ్లు ఉన్నాయి, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు పెట్టండి. అప్పుడు జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి యాదవ్ గారి పేరు పెట్టమని చెప్పేసి నేను అడిగితే నన్ను అన్నాడు ఒక మాట. ప్రతి ఒక్కడూ చెప్పేటోడే
డబ్బులు ఇచ్చేటోడు కాదు, తెచ్చేటోడు కాదు. డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈనోడు ఎందుకు మాట్లాడతారు? గట్లాంటి వాడికి నేను సమాధానం చెప్పాలా అన్నాడు. అంటే నేనే ఒక పేదరికంలో ఉన్నోడిని, నేనే కష్టపడి చదువుకుంటున్నటువంటి వ్యక్తిని, అయినా సరే నా స్తోమతకు తగ్గట్టుగా ఆ భవనానికి మా అన్న ద్వారా ఆ రోజు కొంత సందా రాసడం జరిగింది. అయినా నాకు అర్హత లేదా అన్న? అడిగే అర్హత లేదా? ఆ బిల్డింగ్ ఎవరి కోసం కట్టింది? నాలాంటి పేద బిడ్డలు చదువుకోవడానికి కట్టినటువంటి భవనంలో ఇవాళ రాబందులు చేరి జలసాలు చేసుకుంటూ బర్త్డే పార్టీలు చేసుకుంటుంటే నా మనసు ఎంత బాధపడిద్ది అన్న, మీరు ఒక్కసారి ఆలోచించండి. అవునా కాదా? అలాంటి వ్యక్తులకు అన్న మనం సపోర్ట్ చేసేది. దొంగలు అధికారం ఉన్నప్పుడు ఒక పాట, అధికారం పోయిన తర్వాత ఇంకో పాట. నీకు డీసీ, నీకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో నీకు ఒక పదవి వస్తుందని ఎంతో పెద్ద మనసు చేసుకొని ఎప్పుడు కూడా అఖిల భారత యాదవ మహాసభ ద్వారా వనభోజన కార్యక్రమం పెట్టేటువంటి ఈ జాతి బిడ్డలు నిజంగా గొప్పవాళ్ళన్న. ఆ రోజు మన జాతిలో ఒక బిడ్డకి ఒక పదవి వస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా అఖిల భారత యాదవ మహాసభ బ్యానర్ మీద వనభోజనాలు చేసేటువంటి వీళ్ళు కూడా నాకు చెప్తే నేను ఏమంటాను అని చెప్పేసి నన్ను పిలవకుండా కూడా, అయినా సరే నేను బాధపడలా. మన వాళ్ళకి ఎవరికొనకు మంచి జరిగిద్దని ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి వాళ్ళతో. అయినా సరే వనభోజన కార్యక్రమాన్ని ఉమ్మడి యాదవులందరూ కలిసి పెట్టారన్న. పెట్టినప్పుడు ఆ లీడర్కి అనుకున్న లక్ష్యాన్ని చేరిండు, డీసీసీబీ చైర్మన్ అయిండు. అవునా కదా? డీసీసీబీ చైర్మన్ అయిన తర్వాత ఆయన ఉన్నటువంటి ఆయన పక్కన ఉన్న మంది మార్బలం మొత్తం ఏ సామాజిక వర్గం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకున్నానా? ఆయన పిఏ ఎవరు, పిఎస్ ఎవడు, ఆడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవడు, వీళ్ళందరూ ఒకటే సామాజిక వర్గం, ఆయనకి సంబంధం లేని సామాజిక వర్గం. అవునా కాదా? అలాంటి వ్యక్తి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో వేరే పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ టికెట్ తెచ్చుకొని నిలబడితే ఆయన ఇంటికి స్వయంగా ఈ ఖమ్మం జిల్లాలో యాదవ్లను ఉద్ధరిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి, ఈ ఖమ్మం జిల్లా యాదవ్ సంఘానికి నేనే ఆది, నేనే అంతం, నేనే అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఈ ఖమ్మం జిల్లాలో పెద్ద డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ నాయకుడి ఇంటికి పోయి, జిల్లా మంత్రి గారు నిన్ను విత్డ్రా కామంటున్నారు, నువ్వు విత్డ్రాగా లేకపోతే బాగోదు అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటమేదన్న నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీ నాయకుడికి నీ జాతి బిడ్డ అయినప్పుడు నువ్వు ఇతోదిగా సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అతన్ని బెదిరించి మంత్రి పేరుతో నువ్వు భయపెట్టేటువంటి కార్యక్రమం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. అవునా కాదా? ఇట్లాంటి వాళ్ళ మన జాతి పెద్దలు అన్నా, అవునా కాదా? మీరు ఇప్పటికైనా చిచ్చు పెట్టేటువంటి నాయకుడు మనకొద్దు. ఈ జిల్లాలో యాదవుల పేరుతో పదవులు అనుభవించే నాయకులు మనకొద్దు. ఈ జిల్లా యాదవ సంఘం పేరుతో యాదవ సంఘ భవనాన్ని కబ్జా చేసిన నాయకులు మనకొద్దు. ఈ జిల్లాలో పార్టీలతో సంబంధం లేకుండా ఈ కులం కోసం పనిచేసేటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఇలా మల్లిబాబు అని ఉండొచ్చు, రేపొద్దున చిలకల వెంకటనరసన్ ఉండొచ్చు, లేకపోతే నేను ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు. ఈ నాయకులు ముఖ్యం కాదు, సంఘం ముఖ్యం. అదే అఖిల భారత యాదవ మహాసభ. ఆ సంఘం అనేది మీరందరూ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కదా? ఎస్, అఖిల భారత యాదవ మహాసభ చెట్టు నీడలో మనందరం పెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఇక పేర్లు ఇక ఎన్నొద్దనే ఆపినిగా, ఎందుకంటే అది బెదిరించింది ఎవరున్నా కాదు, ఆ బెదిరించిన వ్యక్తుల పేర్లు కూడా అవసరం లేదు. ఎవడు బెదిరిస్తే ఆగేటువంటి జాతి కాదన్న నా జాతి. ఆ రోజు అన్న జైల్లో పెడితే ఆగిండా? ఒక్క బాల్ కింద ఒక్కసారి టచ్ చేస్తే నువ్వు ఊహించినంత ఎత్తులో ఎదిగేటువంటి నాయకుడు మల్లిబాబన్. అవునా కదా? ఎవడు ఆపలేడన్నా. నీలో శక్తి దమ్మున్నంతకాలం, ఈ జాతి బిడ్డల యొక్క అండదండలు ఉన్నంతకాలం మనం ఎప్పుడు ఈ జనాల్లో ఉంటూ ఈ రాజకీయ పార్టీల యొక్క గుండెల్లో నిద్రపోతూనే ఉంటాం. అది ఏ పార్టీ అని కావచ్చు. మన నాయకుడు కాపాడుకునేటువంటి మెకానిజం మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పినట్లుగా అఖిల భారత యాదవ మహాసభ యొక్క ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరభద్రం గారు కానీ, మల్లిబాబన్న గారు కానీ, నాగశేత్రంలను కానీ మీరు ఎమ్మెల్యేలు కావాలని కోరుకున్నా. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఈ జిల్లాలో అవకాశం లేకపోవచ్చు, కానీ మీరు పార్టీలో ఉండి మీరు అనుకూలంగా మాట్లాడవచ్చు. కానీ ఈ జాతి బిడ్డగా, ఈ జిల్లా వాస్తవిడిగా, ఈ ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా మీలాంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీ చేస్తున్న అదృష్టం. కానీ ఆ పార్టీ మిమ్మల్ని గుర్తించట్లేదనే బాధ మా అందరికీ ఉంది. ఎందుకంటే కష్టకాలాల్లో ఈ జిల్లాలో ఎవడు జెండా పట్టుకున్నప్పుడు కూడా మీరు ఆ పార్టీ కోసం ఉండి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. అవునా కదా? వీరభద్రం గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత నాగశేత్రాములు గారు, అదేవిధంగా మల్లిబాబన్ అయితే
మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ సుధా శ్రీనివాసరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి. వారి విజయంలో కాదు, ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయానికి అన్ని నియోజకవర్గాల్లో యాదవుల యొక్క మీటింగ్లు పెట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు కూడా మీరు దూరం పెడుతున్నారంటే అది కూడా మీకు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఈ జిల్లా మంత్రులకు హెచ్చరిస్తా ఉన్నాను. మీకు మంచిగా కూడా చెప్పట్లే, హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మా జాతి బిడ్డలను కాపాడుకుంటేనే మీకు ఈ జిల్లాలో రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖమ్మం జిల్లాలో ప్రతి యాదవుడి యొక్క గుండె చప్పుడైనటువంటి యాదవ్ బిడ్డలకు నామినేటెడ్ పదవులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో మీరేదో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే అవి మాకు సరిపోవన్నా? మా జాతి బిడ్డలు ఎంత జనాభా ఉందో ఈ జిల్లాలో ఉండే ప్రతి బిడ్డకి కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిన రోజే నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను హెచ్చరిస్తూ సెలవు